Hello everyone, welcome to my channel Dheeraj It's Supernatural. ఇది నా సెకండ్ ఎపిసోడ్ and I'm really excited about it. So వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్ళి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి and bell notification ఆన్ చేసుకోండి. I'm happy to announce that we are on Spotify. So మీరు ఎక్కడున్నా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా just earphones plug in చేసుకోండి and you can tune in to our fruitful conversation and be blessed. ఈ రోజు నేను ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నా అంటే our guest, he doesn't just walk on streets, he ignites the street with the word of God. Our guest today is a radical street preacher, an evangelist who is unafraid to speak the truth with compassion and gratitude. Friends, this is that one episode that you don't want to miss. Let's welcome Dasaram Ashish Kumar. ప్రైజ్ ది లార్డ్ ధీరజ్. Welcome to our show. ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నా, దేవుని కృపను బట్టి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ గురించి చాలా మందికి తెలుసు అని నేను ఆల్రెడీ అనుకుంటున్నాను. ఎవరైతే మీ గురించి తెలీదో వాళ్ళకి మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. నా పేరు దాసారాం ఆశీష్ కుమార్, నేను ఎవాంజలిస్ట్. సో నా దగ్గర ఏముంటదంటే ఏది దాచిపెట్టుకోవడం ఉండదండి. ఏమున్నా కుల్ల మాట్లాడడమే ఉంటది నా దగ్గర. ఎందుకు దేవుడు ఒక మాట అంటాడు, రహస్యంగా ఉన్నది ఏది బయలుపరచబడగా మానదు. సో నా పేరు ఆశీష్ కుమార్ అండి. నేను ఎవాంజలిస్ట్, నేను దేవుని సువార్త ప్రకటిస్తాను. సో నేను పుట్టి పెరిగిందంతా మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి అని చెప్పేసి ఏదో పాష్ ఏరియాలో ఉండేటువంటి కాదు, మాది ఒక స్లమ్ అండి. నేను స్లమ్ లో పుట్టి పెరిగిన వ్యక్తిని. నేను ఎందుకంటున్నా ఈ మాట, చెప్పినా కదా రహస్యంగా ఉన్నది ఏది బయలుపరచబడగా మానదు. ఇంటర్వ్యూలో నేను బంజారా హిల్స్ లో ఉంటా, నేను మల్కాజ్గిరిలో మంచి పాష్ ఏరియాలో ఉంటా అని చెప్పి నేను ఇంటర్వ్యూలో అబద్ధం మాట్లాడవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. అండ్ మీరు ఎడ్యుకేషన్ లైక్ ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను మల్కాజ్గిరిలో పటేల్ నగర్ రైల్వే కోటర్స్. సో రైల్వే కోటర్స్ లో ఫ్రాబెల్స్ గార్డెన్ హై స్కూల్లో నేను చదువుకున్నానండి. నేను అక్కడ ఒక 5th 6th క్లాస్ వరకు చదివి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి ఓపెన్ 10th రాసిన శ్రీ దుర్గా లాలాపేట్. ఓకే. సో బ్రదర్, మీ లైఫ్ లో ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్ అయిందని చెప్పి నేను విన్నాను. అప్పుడు మీకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండేది అండ్ దేవుడు మిమ్మల్ని దాని నుంచి బయటికి తీసుకొచ్చాడని చెప్పి విన్నాను. మన ఆడియన్స్ కి షేర్ చేసుకున్నాను. కంపల్సరీ బ్రదర్. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే బ్రదర్, నేను ఒక అన్యుడి కుటుంబంలో పుట్టినా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో అందరికి తెలియదు ఏంటంటే నేను పుట్టిన అన్యుల కుటుంబంలో కాదు. ఓకే. మా తల్లిదండ్రులు క్రైస్తవులు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళు క్రైస్తవులు. ఓకే. సో చాలా మంది నేను హిందూస్ అనుకుంటారు. కాదండి, నేను పుట్టింది క్రైస్తవుల కుటుంబంలోనే. నా జర్నీ ఎట్లా అంటే పుట్టింది క్రైస్తవుల కుటుంబంలో. ఇప్పుడు చూడండి, బంజారా హిల్స్ లో పుట్టిన వ్యక్తులు ఎట్లుంటారు? బంజారా హిల్స్ లో డాక్టర్ ఉంటే డాక్టర్ లాగా తయారవుతారు. బంజారా హిల్స్ లో యాక్టర్లు ఉంటారు, యాక్టర్ల లాగా తయారవుతారు. సో వాళ్ళలాగా చిన్న పిల్లలు కూడా తయారవుతారు వాళ్ళని చూసి. అవునా కదా? ఇప్పుడు మా ఏరియాలో ఎవరు అసొంటోళ్ళు లేరండి. పొద్దున్న లేసే సిగరెట్లు, మందు ఇట్లా తాగి తిరిగేటోళ్ళు, గుట్కలు తినేటోళ్ళు. మీ ఎన్వైరన్మెంట్ మొత్తం అలానే ఉంటుంది. సో మా ఉన్నదంతా పొద్దున్న నుంచి రాత్రి వరకు అంతా తాగుడు వాళ్ళే ఉన్నారు కొంతమంది మా ఏరియాలో. సో ఇప్పుడు మేము వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటామండి? సేమ్ హ్యాబిట్. ఇప్పుడు మల్కాజ్గిరిలో మేము తిరిగేటప్పుడు, చిన్నగా ఉండేటప్పుడు, ఇప్పుడు ఒక 5th క్లాస్ లో ఇట్లా, సో ఒక మనిషి ఒక గ్యాంగ్ వెళ్ళి ఒకళ్ళు నెత్తి వాళ్ళ కొట్టేటోడు, వీడు వచ్చి వాళ్ళని నెత్తి వాళ్ళ కొట్టేటోడు. అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళేటోడు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి వీడు బయటకు వస్తుంటే, అన్న డాన్రా, నెత్తి వాళ్ళ కొట్టి వెళ్ళిపోయినరా, అన్న తోపురా, అది రా అని చెప్పి మెచ్చుకునేటోళ్ళు అందరూ. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసి వాళ్ళని, ఇదేంద్రా ఒక మనిషి నెత్తి వాళ్ళ కొట్టి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి బయటికి వస్తే ఈ ప్రజలంతా అంత ఘనపరుస్తారా, అది అంత ఎంకరేజ్ చేస్తారా మనుషులకి. అయితే మనం కూడా చదువు ఆపేసేయాలరా, ఇక మనం కూడా డాన్ అయిపోవాలా అని చెప్పి ఆ 5th క్లాస్ లో నాకు ఆలోచన వచ్చేసింది బ్రదర్. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు చదివించేటోళ్ళు. మా అన్నదమ్ములు చదువుకోలేదు, నాకు 2 బ్రదర్స్, నాకంటే పెద్దవాళ్ళు, నేను చిన్నోళ్ళు. వాళ్ళు చదువుకోలే. మమ్మీ డాడీ చిన్న జాబ్ చేసుకునేటోళ్ళు. మా మమ్మీ డాడీ కూడా చదువుకోలే. సరే చిన్న కుమారుడు నన్ను మంచిగా చదువుపిద్దామని చెప్పి ఎంతో హోప్స్ ఉండే మా మమ్మీకి, మా డాడీకి నా మీద, నేను చదువుకుంటానేమో అని చెప్పి. కానీ 5th క్లాస్ లోనే నేను స్కూల్ బంద్ చేసేయడం. మమ్మీ ఏమో డాన్ అవుదామని ఆలోచన ఉంది కదా ఇప్పుడు. ఇక చదువు వద్దు ఇంకా మనకి, ఇక స్కూల్ కి వెళ్ళి చదువుకి అవసరం లేదు, ఒక డాన్ అయిపోవాలా, ఒక 2-3 చంపేసేయాలా, ఇక అందరు మనకి భయపడతారు చూసి అని చెప్పేసి ఆ టైంలో 5th క్లాస్ లోనే ఆలోచన చేసిన. ఇంకా నేను మా మమ్మీ ఏమో పాపం నాకు టిఫిన్ కట్టేసి వెళ్ళిపోయేది డ్యూటీకి. నేనేం చేసేటోన్నా అంటే బ్యాగ్ వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకునేటోంది మా మమ్మీ ముందు, కానీ బ్యాగ్ లో ఇంకొక సివిల్ డ్రెస్ ఉండేది. స్కూల్ కి వెళ్తున్నారు, స్కూల్ కి వెళ్ళేటోని మా ఉప్పర్ కూడా దగ్గర రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి
అక్కడ ఒక చిన్న ఏదైనా గుంత ఏమైనా ఉందనుకో, ఆ గుంతలు ఏం చేసేటోళ్ళం అంటే మా బ్యాగ్ ఇప్పేసి ఆ గుంతలో దాచిపెట్టేసేటోళ్ళం. స్కూల్ డ్రెస్ కూడా ఆ బ్యాగ్ వేసేసేటోళ్ళం. సివిల్ డ్రెస్ వేసుకొని ఇంకా మేము ఒక 2-3 మెంబర్స్ 5 మెంబర్స్ కలిసి సాయిరాం థియేటర్కి వెళ్ళేటోళ్ళం. అక్కడ సినిమాలు చూడడం అంటే బంగ్ కొట్టడం. సో అట్లా బంగ్ కొట్టేసి మేము తిరిగేటోళ్ళం. స్కూల్కి వెళ్ళకపోతాం. 1 year వరకు అసలు మీరు స్కూల్కి వెళ్ళలేదు. డైలీ వెళ్తున్నా అని చెప్పి మీరు బంక్ సినిమా థియేటర్ లోకి వెళ్ళేటోళ్ళని. మా అమ్మనేమో స్కూల్కి వెళ్తాడు కదా అని చెప్పి మా అమ్మ అనుకునేది పాపం. ఇప్పుడు చూడండి, ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేసిన వ్యక్తి. పోలీస్ వాడిని చూసి చూడగానే భయపడతాడా? ఇప్పుడు మేము కూడా దొంగలం, స్కూల్ దొంగలం. ఇల్లు రాగానే ఇల్లుని చూసి భయపడేటోళ్ళం. ఏం భయమో తెలిసిపోయిందా మమ్మీకి, ఏమన్నా తెలిసిపోయిందా మమ్మీకి అని చెప్పి ఒక భయంతో ఇంటికి వచ్చేటోళ్ళం. మేము మా సినిమాలు ఎంతగా అలవాటు అయిపోయినాయి అంటే బ్రదర్, ఆ సినిమాల హీరో సిగరెట్ తాగుతాం, మేము సిగరెట్ తాగుతాం. ఇక రైల్వే ట్రాక్ల మీద అరే ఎట్లా తాగినరా మన హీరో, అరే ఆయన ఎట్లా తాగి నేను ఎట్లా తాగిన అని చెప్పి అలా స్టైల్ గా సిగరెట్లు తాగేటోళ్ళం. ఇంటికి వస్తున్నాము మమ్మీకి తెలిసిపోతుందేమో అని చెప్పి ఒక భయంతోటి జామకాయ ఆకులు ఉంటుండే. అప్పుడు సెంటోఫేస్ ఎక్కువ వాడకపోతుంది. సిగరెట్ తాగేసి ఆ జామకాయ ఆకులు నోట్లు వేసుకొని నమ్మలేసి ఉంచేసేటోళ్ళం. స్మెల్ రాకపోతుండే సిగరెట్. మామిడికాయ ఆకులు ఉంటాయి, ఆ మామిడికాయ ఆకులు తెంపుకొని చేయికి రుద్దుకునేటోళ్ళం, స్మెల్ రావద్దని. ఇంటికి వచ్చేటోడిని. ఇంటికి రాగానే ఇల్లు చూడగానే భయం అయిపోతుండే నాకు. మా అమ్మ కనిపించేది, నాన్న స్కూల్కి వెళ్ళడం అంటే, స్కూల్కి వెళ్ళడం ఏంది మమ్మీ, నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లాగా ఉంది అని చెప్పి మా అమ్మతో అనేటోడిని. మా అమ్మ ముంగట ఇంగ్లీష్ లో మాట్లాడేటోడిని. అవర్ యూ మమ్మీ, వాట్ యు ఆర్ డూయింగ్, ఈటింగ్ నాటా అని చెప్పి మా అమ్మ కలిసి. అది ఇంగ్లీష్ ఏంటో నాకు కూడా తెలియదు బ్రదర్, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. మా మమ్మీని ఇంప్రెస్ చేయాలా, మా అమ్మని ఎట్లా ఆనంద పెట్టాలా అని చెప్పేసి అట్లా ఇంగ్లీష్ లో మాట్లాడేటోడిని. మా అమ్మ ఆనందపడిపోయి మా మమ్మీ పోయి మా అన్న వాళ్ళకి మా డాడీకి చెప్పే, తమ్ముడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా అని చెప్పేసి మా అమ్మ అనేది పాపం. కానీ మా అమ్మకి తెలియదు నేను మాట్లాడేది ఇంగ్లీష్ కాదమ్మా అని చెప్పేసి. సో అట్లా మా అమ్మని ఎంతో మోసం చేసిన బ్రదర్ నేను. మా ఇంట్లో చిన్నోడిని, మా తల్లి ఎంతో నన్ను ప్రేమించింది. నేను ఎంతో చదువుకుంటా ఏదో పెద్ద డాక్టర్ లాయర్ అవుతా అని చెప్పి మా మమ్మీ ఆలోచన చేసింది, కానీ మా అమ్మని మోసం చేయడమే జరిగింది. ఒక రోజు ఏమైందంటే మా అమ్మ స్కూల్కి వచ్చింది ఫీజు కట్టడానికి. అమ్మ నా కుమారుడు బాగానే చదువుకుంటున్నాంట కదా అని చెప్పేసి టీచర్ని అడిగితే, అమ్మ మేమే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాము, మేమే ఇంటి దగ్గరకు వద్దాం అనుకున్నాము, మీ కుమారుడు 1 year అవుతున్న స్కూల్కి వస్తలేడు అని చెప్పేసి చెప్పుదామని, ఎంక్వైరీ చేద్దామని మీ దగ్గరికి మేము వద్దాం అనుకున్నాం, మీరే వచ్చేసారు అంతలో అని చెప్పేసి ఆ టీచర్ అన్నది. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళకపోతే ఫోన్లు వస్తాయి. అవును, ఇప్పుడు మా టైంలో ఎక్కువ ఫోన్లు లేవు. స్కూల్కి వెళ్తేనే మీకు తెలిసేది అక్కడ ఏం జరుగుతుంది అనేది సిచ్యువేషన్. ఇప్పుడు మీరు స్కూల్కి పోకపోతే రేపు పొద్దున మెసేజ్ వచ్చేస్తుంది, యువర్ చిల్డ్రన్ నాట్ అటెండెడ్ స్కూల్, ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఈ మధ్య వచ్చేస్తుంది. ఆ మధ్యలో ఫోన్లు వేసేటోళ్ళు ఎవరు లేరు. సో మా అమ్మ అట్లా టీచర్ గా అడిగింది, మా కుమారుడు బాగానే చదువుకుంటుందంటే 1 year వస్తలేడు అని చెప్పేసి ఆమె చెప్పేసింది. లేదు నా కుమారుడు డైలీ స్కూల్కి వస్తున్నాడు, నేను చూస్తున్నా అని చెప్పేసి ఆమె అన్నది. మా మమ్మీ అన్నది, లేదు అమ్మ వస్తలేడు, కావాలంటే క్లాస్ లో అడగండి అంటే, మా క్లాస్ లో గర్ల్స్ బాయ్స్ అంతా చెప్పేస్తారు వస్తలేడు, 1 year అవుతుంది, 8 months అవుతుంది, ఆశిష్ స్కూల్కి వస్తలేడు అని చెప్పేసి అందరు చెప్పేసినాం. మా అమ్మ గుండె వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంది, ఏడుస్తుంది, భయం వస్తుంది కదా, మా అమ్మకి తెలిసిపోయిందేమో అని చెప్పి. ఆ భయంతో మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి పోయినా, టిఫిన్ బ్యాగ్ పడేసి మమ్మీ ఆకలి అవుతుంది నాకు అని చెప్పేసి ఇంగ్లీష్ లో మాట్లాడితే మా అమ్మ చెప్ప మీదకి ఏమైందిరా 1 year నువ్వు స్కూల్కి వెళ్తలేవంట, మన డాడీ నేను అన్నదమ్ములు కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వేంది ఇట్లా గాలిలాగా తిరుగుతున్నావు, ఎందుకు స్కూల్కి వెళ్తావు అని చెప్పి మా అమ్మ కొడితే నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయి సినిమా థియేటర్ రాఘవేంద్రలో 4 shows రాఘవేంద్రలో చూసేసిన మల్కాజ్గిరి. ఇక మా అమ్మ మొత్తం వెతికింది, అనవసరంగా కొట్టి నా కొడుకుని ఇంట్లోకి వెళ్ళి పారిపోయినాడు అని చెప్పేసి. 12:30కి నేను రాఘవేంద్ర థియేటర్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నా, గుండీలు అన్ని ఇప్పేసుకొని చిన్న ఏజ్ లా. ఎంత ఉండొచ్చు మీ ఏజ్? 5th class. 5th class లో ఉన్నా. మొత్తం అన్ని ఇట్లా గుండీలు అన్ని ఇప్పేసి ఒక ఛాన్స్ సిగరెట్ తీసుకొని తాగుకుంటా ఆ థియేటర్ లోకి వెళ్ళి దిగుతుంటే మా అమ్మ చూసి గుండె పలికి మా అమ్మ, అరే ఏంద్రా సిగరెట్ తాగడం ఏంది, నీ ఏజ్ ఏందని చెప్పి మా అమ్మ నన్ను కుట్టగానే నేను సిగరెట్ పడేసి ఇంటికి వచ్చేసిన. తల్లి ప్రేమ కదా బ్రదర్ ఎంతకైనా. ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా కాబట్టి మా అమ్మ భయపడ్డది, ఇంట్లోకి వెళ్ళి పారిపోయాడు మళ్ళీ ఏమైనా చేసుకోగలడు అని చెప్పి భయంతో, సరే నాన్న నువ్వు చదువుకొని అంటున్నాం వల్ల ఇట్లా ఇంట్లోకి వెళ్ళైతే పారిపోకరా, మళ్ళీ నీకేం చేయాలని ఉంది చెప్పు అని అంటే, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను, ఏడికి వెళ్ళాను, నేను పని చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి మా అమ్మతో. సరే నాన్న పని చేసుకోగానే ఇట్లా ఇంట్లోకి వెళ్ళి పారిపోవడం ఇట్లా చేయకరా. మా అమ్మ ఎంతో ఏడిచింది, బతలాడింది, నా కాళ్ళు కూడా మొక్కింది, నన్ను ఇల్లురా చదువుకో, మన దాంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరురా అని చెప్పేసి మా అమ్మ బతలాడినా కూడా నేను వినలే మా మమ్మీ మాట. సో ఇక ఎల్బీ నగర్ లో నాకు మెకానిక్ షాప్ లో పనికి పెట్టించినారు, మెకానిక్ షాప్ లో వర్క్ పెట్టించినారు. వారు కూడా ఊరికే పని చెప్తున్నారు అని చెప్పి వాడిని పానతోటి నెత్తి వాళ్ళ కూడా వచ్చేసిన. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను బాగా కోపం, నాకు ముద్దులో కొడుకునే కదా ఇంట్లో
అవును. నాకు బాగా కోపం, ఎవరేమన్నా కూడా. ఓకే. నేను మా అన్నదమ్ములను తిడితే మా అమ్మ పోయి మా అన్నదమ్ములను తిట్టేది కానీ నన్ను ఒక మాట అన్నది. సో అట్లా ఆన్ నుంచి పారిపోయేసి వచ్చిన. మా అమ్మ అన్నది, ఏంద్రా స్కూల్కి వెళ్తాను పని చేయను అంటున్నావు, మళ్ళీ ఏం చేస్తావు అంటే, ఎట్టి వెళ్ళాను మమ్మీ, ఇంకా నేను ఇక్కడనే ఉంటాను, పని చేయను ఏం చేయను, ఇంటికన్నా ఉంటా, తింటా పండుకుంటా అని చెప్పేసి. అంటే తల్లి ప్రేమ కదా, అప్పటికి మళ్ళీ క్షమించి సరే నా ఇష్టం అని చెప్పేసి మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయేది. ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయేది. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి, నా పని ఒకటే. ఇంకా 6th క్లాస్ లో బంద్ చేసిన స్కూల్, 10th వరకు 5 years పొద్దుగా లేవాలా, తినాలా, పండుకోవాలా, గ్రౌండ్ లోకి వెళ్ళాలా, సిగరెట్లు తాగాలా, ఇంటికి రావాలా, ఇదే పని. 5 years మీరు ఇట్లా టైం ఇట్లనే ఉంది. ఇంకా ఎవరైనా అన్న వాళ్ళు పిలిచేటోళ్ళు, అరే ఆశీష్ రాగా వైన్స్కి పోదామంటే వాళ్ళతో వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు బీర్లు కోటర్లు తీసుకుంటే అది పట్టుకొని వెనక కూర్చునేటోళ్ళు. వాళ్ళు ఏమైనా పత్తాలు ఆడడానికి వెళ్తే చిన్న వాళ్ళతో పత్తాలు ఆడే దగ్గర కూడా వెళ్ళి కూర్చున్నట్టు, వాళ్ళకి సిగరెట్లు గుట్కలు, వాళ్ళు మందు తాగుతుంటే మెల్లగా ఒక గ్లాస్ పక్కన పెట్టేసుకోవాలి కదా, మెల్లగా మందు తాగిస్తుంది ఒక గ్లాస్. సో మీకు అట్లా ఉండడం వల్ల మీకు అట్లా అలవాట్లైనాయి అంతే. చిన్నప్పటి నుంచి స్లమ్ ఏరియాలో మాస్ ఏరియాలో పుట్టినాం కాబట్టి బ్రదర్, నేను వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. వాళ్ళకి సిగరెట్లు మందు తేవడం, వాళ్ళతో తిరగడం, పెద్దోళ్ళతో, వాళ్ళు ఏమైనా రౌడీజం చేస్తుంటే, కొట్లాటలు చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి చూడాలా, వాళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా తిడుతున్నారు, మనం కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు డాన్ అవ్వాలి కదా మనము, డాన్ అవ్వాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సో మీ ఏం డాన్ అవ్వాలని ఉండే ఆ టైం, అంతే ఒకటే, ఇంకా వేరేదేం నడుస్తలే. సో ఇట్లనే 5 years అయిపోయినాయి. అందరిది మా దోస్తులది 10th అయిపోయింది, అందరు కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి. నేను స్కూల్లో ఉన్న టైంలో ఒక మాట మాట్లాడుకుంటాం, స్కూల్లో ఉన్న టైంలో దోస్తులతో కలిసి, మామ ఇంకెన్ని రోజులు రా స్కూల్ డ్రెస్, ఎప్పుడురా మనం కాలేజ్కి వెళ్తాము, ఎప్పుడురా మనం బైకులు కొన్ని కాలేజ్కి ఎప్పుడు వెళ్తాం రా అని చెప్పి మాట్లాడుకునేటోళ్ళం. ఇప్పుడు అందరు కాలేజ్కి వెళ్తారు, నేను కాలేజ్కి వెళ్తాలే. నాకు కూడా కాలేజ్కి వెళ్ళాలని ఆశ వచ్చింది. మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళిన, అమ్మ ఒక్కసారి క్షమించే, ఒక్క అవకాశం, ఇప్పుడు డాక్టరో పోలీసో లాయరో అవుతా అని చెప్పేసి మా అమ్మని రిక్వెస్ట్ చేసిన. మా అమ్మ అప్పటికే, మా అమ్మ దగ్గర పైసలు ఉండకపోతుండే, చాలా బీద స్థితి అప్పుడులో. మా అమ్మ వెళ్ళి పైసలు తీసుకొని వచ్చి నాకు ఓపెన్ 10th రాపించింది బ్రదర్. లాలాపేటలో శ్రీదుర్గలో ఓపెన్ 10th రాపించారు. సో ఓపెన్ 10th నేను శ్రీదుర్గలో ఓపెన్ 10th రాసేసిన. 3-4 వేలు కట్టేస్తే ఓపెన్ 10th ఇచ్చేస్తారు బ్రదర్. సో అప్పుడు 3-4 వేలు కట్టి నేను ఓపెన్ 10th సర్టిఫికేట్ తీసుకున్నాను. సో కాలేజ్ లో జాయిన్ అయిపోయినా. కాలేజ్ అంటే ఓపెన్ 10th సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తే అది పెద్ద పెద్ద కాలేజ్ లో రావు బ్రదర్. లయోలా, భవన్స్ అటువంటి కాలేజీలలో రాదు సీట్, చిన్న చిన్న కాలేజీలలో వస్తుంది. సో నాకు ఈ సిల్వర్ జూబ్లీలో వచ్చింది. సిల్వర్ జూబ్లీలో వచ్చిందంటే జాయిన్ అయిపోవచ్చు ఎవరైనా వెళ్ళి. సో సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో నేను జాయిన్ అయిపోయినా, ఆ ఓపెన్ 10th ఇచ్చేసి సర్టిఫికేట్. సో ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అయిపోయినా, ఇప్పుడు ఏం కావాలా, నా డ్రెస్సింగ్ నాకు అంతా చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు ఒక హీరో లాగా ఎంట్రీ చేయాలి కాలేజ్ లో. నేను అమ్మా, నేను ఇప్పుడు నాకు 10th చేయించిన, నేను కాలేజ్ లో జాయిన్ అయిపోయినా, మంచిగా చదువుకుంటా మమ్మీ, నాకు పైసలు కావాలి మమ్మీ అని చెప్పేసి ఆ టైంలోనే మా అమ్మ దగ్గర ఒక 4000 తీసుకున్నాను. మా అమ్మ 4000 ఇచ్చింది. కాలేజ్కి వెళ్తున్నాడు కదా, సరే చదువుకుంటా అంటున్నాడు కదా, సరే ఆశీష్ గారు ఒక్కడే కదా మన దాంట్లో చదువుకున్నాడు, ఇంకా చదువుకుంటాడు కదా అని చెప్పి ఆశతోటి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు చదువుకోలేదు, వీడన్నా చదువుకుంటాడు అని చెప్పి ఆ ప్రేమతో మా అమ్మ 4000 ఇచ్చింది. ఇక సప్నంలో ఐడియా ఉందా, ఐడియా ఉన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి బాగా షాపింగ్ చేసినాను. షాపింగ్ చేసేసి ఇప్పుడు అందరూ పెన్సిల్ కట్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతారు, కానీ నేను 2010లో 11లోనే పెన్సిల్ కట్ ప్యాంట్లు వేసి వదిలిపెట్టేసినప్పుడు ఆ డ్రెస్సింగ్ అయిపోయింది. అంతా డ్రెస్సింగ్ కొనుక్కున్నాను. నాకు ఇక్కడ ఒక కమ్మ ఉంటుండే, ఆడోళ్ళు పెట్టుకుంటారు కదా కమ్మలు, ఇక్కడ ఒకటి ఉండే, ఇక్కడ ఒకటి ఉండే, ఇక్కడ ఒకటి ఉండే, ఇక్కడ ఒకటి ఉండే, 3 కమ్మలు. మంచిగా డ్రెస్సింగ్ అంతా ఉండేది బక్కగా, కానీ టీ షర్ట్ వేసేది XXL. అంటే ఒక పాష్ గా రెడీ అయిపోయినా. ఇప్పుడు ఏం కావాలా, డ్రెస్సింగ్ చేంజ్ అయిపోయింది, మొత్తం కటింగ్ చేంజ్ అయిపోయింది, అంతా చేంజ్ అయిపోయింది. SHI ఆశీష్ అని చెప్పేసి వచ్చిన. నా కటింగ్ డిఫరెంట్ అయిపోయింది, అన్ని కమ్మలు కుట్టించుకున్నాను, టాటోస్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ కుడుతుంది నన్ను. సో మా అమ్మని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఐ లవ్ మై మామ్ ఫర్ ఎవ్రీథింగ్ షీ హాస్ డన్ ఫర్ మీ. ఏం అనుకోవద్దని చెప్పి రాపించుకున్నారు. ఈ టాటో చూపిస్తే మా అమ్మ పొంగిపోతుంది, నన్ను ఏమనదు అని చెప్పేసి అనుకుంటుందని టాటో వేయించుకున్నప్పుడు. సో ఇప్పుడు నాకు సాక్ష్యానికి పనికి వస్తుంది. అన్ని వేయించుకున్నా, ఈ టాటోస్, డ్రెస్సింగ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంటికి రాగానే మా అమ్మ బాగా తిట్టింది, ఏంద్రా మన చుట్టాల దాంట్లో చూడు ఎంత మంచిగా ఉన్నారో, నువ్వు ఏంద్రా ఇట్లా అవారగన్ లాగా తయారైన అని చెప్పి మా అమ్మ బాగా తిట్టింది. అమ్మ నువ్వు ముసలామే, నీకు తెలియదు, నీ ఏజ్ లో ఉన్న క్లాసెస్ స్కూళ్ళు కావి ఇవి. ఇప్పుడు ఇట్లా పచ్చబొట్లు వేసుకొని ఇట్లా ఆడోళ్ళలాగా కమ్మలు పెట్టుకొని ఇప్పుడు కటింగ్ ఇట్లా ఉంటేనే మర్యాద ఇస్తారమ్మా. అప్పుడే నాతో ఫ్రెండ్స్ అవుతారు నాకు అందరు కాలేజ్ లా.
సో మా అమ్మ పాపం సరేలే ఇప్పుడు ఇట్లనే ఉన్నారేమో అని చెప్పేసి, అమ్మ నా కటింగ్ ఇది కావాలని చెప్పి, నన్ను చదువుకోవడం కావాలని చెప్పేసి, నాన్న నువ్వు చదువుకోవాలని చెప్పేసి మా అమ్మ. ఇప్పుడు అన్ని వచ్చేసినాయి బ్రదర్, ఇప్పుడు బైక్ కావాలా, బైక్ కావాలా. మా అమ్మ దగ్గరకు వచ్చిన, మమ్మీ నేను మంచిగా చదువుకుంటా, ఎంత సహాయం చేపించినావు కదా, 10th రాపించినావు, బట్టలకి పైసలు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు కదా, ఒక బైక్ ఇప్పి అమ్మ, బైక్ ఇప్పించినావు అనుకో, మంచిగా చదువుకుంటా, నీ పేరు నిలబెడతా అని చెప్పేసి మా అమ్మతో అన్న. మా మమ్మీ ఎంతో బాధపడ్డది, ఎందుకంటే అప్పటికి పరిస్థితి బాగాలేదు బ్రదర్. అయితే మా అమ్మ సరే నాన్న ఇప్పిస్తా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళింది. తీసుకెళ్ళగానే ఆనంద్ బాగ్ లా షోరూమ్ మీద తిరుగుతుంది బండి. మా అమ్మ అనుకుని 10,000 వచ్చేస్తుంది బండి, 20,000 వచ్చేస్తుంది అనుకుంది మా అమ్మ. ఏ బండి కావాలి నాన్న అంటే, అదే బండి కావాలా మమ్మీ అన్న. ఏ బండి అది? పల్సర్ 220. చాలా స్పోర్ట్స్ బైక్ అది. సో ఇక నాకు బండి కావాలి మమ్మీ అని చెప్పేసి అంటే మా అమ్మ పోయి అడిగింది. అప్పుడే 95,000 85,000 ముందు బ్రదర్. అప్పుడు నాకు ఫైనాన్స్ తోటి మొత్తం 1 lakh అయింది అన్న. మా అమ్మది గుండె పలిగిపోయింది. ఇంత పెద్ద బండి ఏంద్రా, మన పరిస్థితి ఏంది, మనం ఏంది, మన ఇంట్లో ఒక రోజు అన్నం ఉంటే ఉంటది, రైస్ ఉంటే ఉంటది, లేదంటే లేదు, సార్ గ్యాస్ ఉంటే ఉంటది, లేదంటే మన కట్టెల పొయ్యి ఐడియా ఉందా? కట్టెల పొయ్యి మీద మనం అన్నం వండుకుంటాం రా. ఇప్పుడు పరిస్థితి బాగాలేదురా, వద్దురా ఆశీష్ అంటే, అమ్మ నేను చదువుకుంటా, వేరే వాళ్ళ తల్లిలు అప్పులు చేసుకొని మన వాళ్ళ కొడుకుని కూతురుని చదివిస్తారు, నా కోసం ఒక బండి ఇప్పియలేవా మమ్మీ, పెద్ద అయినాక నీకు డబ్బులు ఇచ్చేస్తా పైసలు అని చెప్పేసి మా అమ్మని అంటే, మా అమ్మ ఎంతో బాధపడి బ్రదర్, మా అమ్మ పుస్తకాలు ఉంటాయి కదా, పుస్తకాలు తెంపేసి కాళ్ళకి గజ్జలు వేసుకుంటారు కదా, సో ఆ గజ్జలు అన్ని తీసేసి ఆ ఏమంటారు తాళి తెంపేసి మళ్ళీ పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు అడిగి, ఇట్లా కొన్ని 5-6 గడపలు వెళ్ళి పైసలు అడుక్కొని వచ్చి మళ్ళీ తర్వాత ఇస్తా, చిట్టి వచ్చినాక ఇస్తా, జీతం పడ్డాకి ఇస్తా అని చెప్పేసి కొంతమంది దగ్గరికి వెళ్ళి మా అమ్మ అడుక్కొని వచ్చి, మళ్ళీ కొన్ని దాచిపెట్టిన పైసలు ఉంటే అవి కూడా తీసి డౌన్ పేమెంట్ కట్టేసి నాకు పల్సర్ 220 వైట్ అండ్ బ్లాక్ బండి ఇప్పించిన. ఇప్పుడు నా స్టైల్ కూడా ఎట్లుంటుందో, మా అమ్మ అంత బాధపడి నాకు బండి ఇప్పించింది కదా, నేనేమో కాలేజ్ లో ఇప్పుడు హీరోలాగా ఎంట్రీ ఇవ్వాలా, ఆ హీరోలాగా ఎంట్రీ ఇవ్వగానే చూసిన అమ్మాయిలంతా నన్ను ప్రేమించాలి. ఇందరు 220 ఉందంటే వీడు ఎంత ధనవంతుడో, వీళ్ళ మమ్మీ ఎంత ధనవంతుడో, వీళ్ళ డాడీ ఎంత ధనవంతుడో, వీళ్ళ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ ఉందో అనుకోవాలని చెప్పేసి అట్లా కాలేజ్ లో ఎంట్రీ కొట్టినాను. అంతా చూసి నన్ను షాక్ అయిపోయినారు, అంతా నన్ను ప్రేమించాలని, ఇంప్రెస్ అయిపోవాలని. రైట్, ఎంట్రీ ఇచ్చిన, కానీ అమ్మాయిలకు తెలియదు కదా. మా అమ్మ పుస్తకాలు తీసేసి మెట్టలు తీసేసి 5-6 గడపలు తిరిగి పైసలు అడుక్కొని వచ్చి ఆ బండి ఇప్పించిందని చెప్పి తెలియదు కదా, రియాలిటీ ఎవరికి తెలియదు కదా. మా అమ్మ రక్తం దాయేసి అంటే అంత మా అమ్మని బాధ పెట్టేసి నేను ఆ 220 ఉన్నా అని చెప్పేసి అమ్మాయిలకు తెలుసా? తెలియదు. చాలా మంది యవనస్తులు ఇప్పుడు అట్లనే ఉన్నారు బ్రదర్. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, చాలా మంది యవనస్తులు ఇంతమంది తిరుగుతుంటారు కాలేజీల ముందు, బైక్ వేసుకొని కార్ వేసుకొని. ఆ కారు వాంది కాదు, బైక్ వాంది కాదు, ఆ లోపల వేయించుకున్న పెట్రోల్ కూడా వాంది కాదు, వాడు వేసుకున్న జెర్కిన్ కూడా వాంది కాదు, వాడు పెట్టుకున్న వాచ్ కూడా వాంది కాదు. ఎవరినో అడుక్కొని వచ్చి మీరు ముందర స్టైల్ కొడతాడు, మీరేమో మోసపోయి వాడిని ప్రేమిస్తారు. ప్రేమించిన దాని తర్వాత తెలుస్తుంది వాడు పెద్ద మోసగాడు. సో వాడు నీ దగ్గరకు వస్తున్నాడు అంటే ఏదో నీ దగ్గరికి ఆశించే వస్తున్నాడు, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ మొదటిగా దేవుణ్ణి ట్రస్ట్ చేయి, దాని తర్వాత మన ఫ్యామిలీని చూస్తాం. సో ఆనందం ఉన్న కుటుంబాన్ని అట్లా నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నేను కూడా ఒక లవ్ ఫెయిలియర్. మీరు ఎక్స్పీరియన్స్ ఆ లవ్ లో ఏం లేదు చెప్తాది, ఆ టీనేజ్ లా ఉడుకు రక్తం అంటారు కదా, అట్లనే ఉంటది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్ళకి అదొక డిస్ట్రాక్షన్ అని చెప్పచ్చా? అవును, కంపల్సరీ. ప్రేమలు ఏం లేదు బ్రదర్. అక్కడ బర్త్డే సెలబ్రేషన్, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్, ఐఫోన్లు ఇవి అన్ని ఇప్పిస్తాడు. 10 రోజులలో అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి హార్ట్ బ్రోక్ అంటాడు, అది బ్రేకప్ అంటాడు, చనిపోతాడు. అరే నాయన 50,000 పెట్టి ఫోన్ ఇప్పిస్తున్నా మేము ఎవరికో, అదే ఒక చీర ఇప్పి ఒక 5,000 పెట్టి మీ మమ్మీకి, మీ డాడీకి అదే 5,000 పెట్టి ఒక వాచ్ ఇప్పి మీ డాడీ ఎంత ఆనందపడతాడు, మీ మమ్మీ ఎంత ఆనందపడుతుంది, ఒకసారి ఇప్పించి చూడు. ప్రేమని పేడ దొరకదు. సో అట్లా నేను కూడా బ్రదర్ ఒక అమ్మాయిని ప్రేమించిన, అమ్మాయి నన్ను మోసం చేసింది కాలేజ్ టైంలో. 40 రోజులలో నా పరిస్థితి బాగుండదు అని చెప్పి అమ్మాయి విడిచిపెట్టింది నన్ను. అమ్మాయి నన్ను విడిచిపెట్టగానే ఒక రోజు దొరికింది. అంటే ఆమె వేరే ప్రేమిస్తుంది, మళ్ళా నాలో బెటర్ దొరికినట్టున్నాడు, వాడిని లవ్ చేస్తుంది. ఇద్దరు కనిపించినారు బ్రదర్, ఇద్దరు కనిపిస్తే ఇద్దరిని కొట్టిన ఈసీఎల్ చేయలో కడం ఉంటుండే, దొడ్డు ఒక కడం వేసుకున్నట్టు. ఆ కడం తోటి వాడి నెత్తి వల్ల కొట్టేసిన. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, అందరు విడిపించేసినారు.
కేసులు బుక్ కాలేదు, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు కొట్లాడుకుంటారు యూత్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు అక్కడ నుంచి బెదిరించి పంపించేసినారు అందరు. నువ్వు నెక్స్ట్ టైం కనిపి నువ్వు చంపేస్తా అని చెప్పేసి ఆమె వాళ్ళ దోస్తులు ఎవరో చెప్పినట్టున్నారు. ఆ రోజు నుంచి ఆమె కాలేజ్ కి రాలేదు. సో మా దోస్తు గారు ఎప్పటి నుంచో అక్కడ సిగరెట్లు తాగేటోళ్ళు. నాకు బ్రేకప్ అయిపోయింది. మా దోస్తు గారు కొంతమంది అక్కడ కూర్చొని వాళ్ళు అప్పటి నుంచే గంజాయికి అలవాటు అయిపోయినారు, కానీ నాకు తెలియదు మీరు గంజాయికి అలవాటు అయిపోయినారు అని. నేను సిగరెట్ తాగకుండా కూర్చున్నాం. మా దోస్తు గారు మచ్చ అనుకునేటోళ్ళం మేము. మచ్చ అంటే ఇట్లా బొమ్మర్ది లాగా ఇట్లా పిలుచుకునేటోళ్ళం. అరే మచ్చ బ్రేకప్ అయిపోయిందంట కదా అంటే, అవునరా మచ్చ అయిపోయింది బ్రేకప్ అన్న. అరే సరే ఈ సిగరెట్ ఏం తాగుతున్నావు రా, ఈ సిగరెట్ తాగాను. ఇది ఏం సిగరెట్ రా అన్న. అరే మా అన్న యుఎస్ ఉంటారా, దుబాయ్ ఉంటారా, వాళ్ళు తెచ్చిరా అని చెప్పేసి అబద్ధం చెప్పి నాకు సిగరెట్ తాగిపించారు బ్రదర్. కానీ సిగరెట్ కాదు, సిగరెట్ కాదు, గంజాయి ఉంది దాంట్లో. ఇప్పుడు సిగరెట్ గంజాయి నీకు ఒకటే పఫ్ తాగగానే ఎక్కదు. అది ఒక 10 పఫ్లు నేను కొట్టిన తాగిన మిల్ల కళ్ళు తిరిగి నేను పడిపోయినా. ఓకే, మళ్ళా సాయంత్రం లేచినప్పుడు మంచిగా అనిపించింది. మళ్ళా రేపు మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా మా దోస్తు అందరికి వెళ్ళిన, మా అమ్మ సిగరెట్ ఇచ్చినావు చూడరా, అది మళ్ళా నాకు కావాలరా అని చెప్పేసి అడిగిన. అది మళ్ళా తాగిపించినారు. ఒక 1 month ఫ్రీగా తాగిపించినారు బ్రదర్. అడిక్షన్ అయిపోయింది 1 month తర్వాత. నీకు తెలుసు 1 month ఫ్రీగా ఇచ్చాను, దాని తర్వాత వీడే ఆ గంజాయికి ఎడిక్ట్ అయిపోతాడు అని చెప్పేసి మనకి తెలుసు. 1 month మొత్తం ఫ్రీగా తాగిపించినారు బ్రదర్. 1 month తర్వాత నేను గంజాయి అడిగితే, లేదురా ధూళిపేటకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలరా, స్కోరింగ్ చేసుకొని తెచ్చుకోవాలరా అని చెప్పేసి. ఓకే, చాలా మంది యవనస్తులు ఇప్పుడు అంతే బ్రదర్. డ్రగ్స్ అలవాటు చేసేటోడు 10-5 రోజులు వాడు అలవాటు చేస్తాడు డ్రగ్స్. వానికి తెలుసు డ్రగ్స్ అలవాటు చేసేటోనికి 5-6 రోజులు ఫ్రీగా ఇచ్చినామనుకోరా, దాని తర్వాత సంవత్సరం అంతా వీడియో మనం ఇస్తాడు. ఆ చిన్న డ్రగ్స్ నుంచి మన ఇల్లు ఆస్తి అమ్ముకునేంత వరకు వెళ్ళిపోతాం. చాలా మందిని చూసిన దోస్తుల దాంట్లో. దయచేసి డ్రగ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది, సిగరెట్లకి మందుకి. సో ఈ డ్రగ్స్ గంజాయి కంటే మొదటి మన కెరియర్ ని చూసుకోవడం మంచిది బ్రదర్. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తోటి మాటలు చెప్పగలుగుతాం. ఇట్లా గంజాయికి అలవాటు అయిపోయినాం బ్రదర్. ఓకే, గంజాయి తాగి మాకు లాస్ట్ కి ఏమైందంటే మత్తిస్తలేదు. అరే ఇంకేమన్నా కావాలరా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకోటి మాకు మెడికల్ పరిచయం అయిన. మెడికల్ పరిచయం అవ్వడం అంటే వాళ్ళ ఆల్రెడీ ప్లాన్ ఒకటి ఉంటుంది బ్రదర్. ఫస్ట్ వీళ్ళకి సిగరెట్ అలవాటు చేయాలా, తర్వాత మెల్లగా గంజాయి అలవాటు చేయాలా, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోవాలి. ఆ మెడికల్ పరిచయం అయ్యింది. ఏందన్నా ఇవన్నీ మాకు గంజాయి ఎక్కుతలేదు అని చెప్పేసి మేమంటే మాకు ఇంజక్షన్లు అలవాటు చేసినాయి. ఓకే, ఇప్పుడు ఈ మాట నేను 9 years కింద చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడైతే మనం పరిచర్యలు ఉన్నాం కాబట్టి లోకంలో ఎక్కువ మనకి ఐడియా లేదు. సో 9 years కింద ఇట్లా అమ్మేటోళ్ళు బాగా మెడికల్ షాప్. సో ఆ ఇంజక్షన్స్ మాకు ఇచ్చేసేటోళ్ళు. మా దోస్తు ఒకటి ఇది గట్టిగా ఇట్లా చేయి పట్టుకోవాలి, ఒక నరం కొట్టాలి, ఆ నరం ఓపెన్ కాగానే ఆ నరంకి ఇంజక్షన్ ఇచ్చేసేటోళ్ళు. ఇచ్చి ఆ బ్లడ్ ఇట్లా తీసేటోళ్ళు. కొంచెం బయటికి రాగానే మళ్ళీ లోపలికి ఎక్కించేటోళ్ళు. ఆ టైంలో ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఇంజక్షన్ పడేయకపోతుండే, పోతే పిఎస్ కి తీసుకెళ్లిపోగానే ఇంజక్షన్ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి తెచ్చుకోవడం మేము. ఇది అంతా అడిక్ట్ అయిపోయారు. పోలీస్ స్టేషన్ కన్నా తీసుకెళ్లిపోగానే ఇంజక్షన్ పడేయం. అట్లా సిగరెట్లకి, గంజాయికి, డ్రగ్స్ కి బాగా అలవాటు అయిపోయినా బ్రదర్. గుట్కలు కూడా బాగా తినేటోంది. నాకు మొత్తం ఓపెన్ కాదు, 2 ఏళ్ళు పోతాయి. అంతగా నేను గుట్కలు నేను తినేటోంది. ఇంకోటి మా ఫ్రెండ్ అయితే ఒకటే ఏళ్ళు పోతుంది. అసలు టూ మచ్ గుట్కలు. ఇప్పుడు మా స్లమ్ లో అటు ఇటు తిరిగి అంతా గుట్కలే బ్రదర్ ఎక్కువ. అంటే అంత చిల్లర దోస్తానం ఉంది బ్రదర్ నాకు. టూ మచ్ అడిక్షన్, చాలా టూ మచ్. ఆ గంజాయి దాగి, మత్తు దాగి ఎక్కడ తిరుగుతున్నామో లేదు తెలియదు. పుట్టింది క్రైస్తవుల కుటుంబంలో కానీ దేవుణ్ణి దూషించేటోని, బైబుల్ చదవకపోతుండే. మా ఈసీఎల్ గంజాయి తాగినామంటే శివునికి చాలా పెద్ద భక్తులు ఉండే బ్రదర్. ఎవరు ఏమన్నా అనుకో, దయచేసి తప్ప అనుకోకండి. ఎందుకంటే నా లైఫ్ స్టోరీ చెప్తున్నాను ఏం జరిగింది. శివునికి చాలా పెద్ద భక్తులు ఉండే. అంటే లైక్ మీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఒక 3rd class వరకు సండే స్కూల్ కి వెళ్ళినా, 4th 5th లోకి రాగానే ఇప్పుడు ఎట్లుంటారు మన దోస్తులు, మీ చర్చలో ఏముండదురా, మీ చర్చలో తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం అంటారు, మీ దేవునికి మందు తాగడు ఏం తాగడు, అరే మీ దేవుడు ఇదిరా ఎంజాయ్మెంట్ ఉండదు ఏముండదు, అంత స్తోత్రం అనుకుంటుంటారు. అంటే మేము కూడా అవును కదా, స్తోత్రం తప్ప ఎంజాయ్మెంట్ ఉండదు మా చర్చలో అని చెప్పేసి 3rd class 4th class 5th class నుంచి వాళ్ళనే బ్రదర్, ఇంకా వాళ్ళని ఫాలో అవ్వడం. ఎక్కడైనా గణేశుడు పెడుతున్నట్టు నేను గణేశుడి దగ్గరికి వెళ్ళాలా, నేను బ్యాండ్ కి పైసలు ఇవ్వాలి, వాళ్ళతో మా దోస్తులతో బ్యానర్లు వేయించుకున్నట్టు, వాళ్ళతో బాగా తిరిగేటోడు. రాత్రి అదే టెంట్ లో వండుకునేటోళ్ళం, తంబోలా గింబోలా ఆడి. చాలా మంది నా దోస్తులు చనిపోయినారు బ్రదర్ గంజాయిలో. తార్బన్ రోడ్ యాక్సిడెంట్ అని కొట్టి చూడండి, 3 మా దోస్తులు ఇట్లా వచ్చి, ఆ తార్బన్ రోడ్ ఉంటది బోయంపల్లిది, టర్నింగ్ ఉంటది ఒకటి, టర్నింగ్ దగ్గర గుద్దుకొని అవతల పడితే 10 టైర్ లారీ వాళ్ళ మీదకి ఎక్కేసాం. అట్లా ఒక్కోళ్ళు కాదు, చాలా మంది నా స్నేహితులు చనిపోయినారు బ్రదర్.
ఆ డ్రగ్స్ తీసుకొని ఆ గంజాయి తాగి ఓవర్ డోస్ తెలుసు కదా, ఓవర్ డోస్ అయిపోయింది. ఎంత అయితే అన్నం తినాలో అంతే తినాలా, కడుపు నిండా తిన్నాం అనుకో కొన్ని సార్లు మనకు అర్థం కాదు. అదే విధంగా డ్రగ్స్ ఎంత అయితే తీసుకోవాలో దానికన్నా డబుల్ మా దోస్తులు తీసుకునేటోడు. ఆ డ్రగ్స్ లో ఆకాశం గూలిపోతుంది, భూమి గూలిపోతుంది అని చెప్పి భయం తోటి బీపీ హై బీపీ చిన్న ఏజ్ లో హై బీపీ లాగా వచ్చేసి సొంత చేతులతోటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయిన ఉన్నారు బ్రదర్. సొంత చేతులతోటి ఆ డ్రగ్స్ బానిస అయిపోయి ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ అయిపోయి ఏమైతుందో తెలియక భయం గాబర్ అయి సొంత చేతులతోటి ఉరేసుకొని వాళ్ళది వాళ్ళు చాలా మంది రేసింగ్ లో మా దోస్తులు చనిపోయినారు. నెక్లెస్ రోడ్ దగ్గర ఆ స్తంభాన్ని గుర్తితే స్తంభం అంతా హైట్ దగ్గర కింద పడి చనిపోయినాడు మా దోస్తు. అసలు గలీజైన సంఘటన బికాస్ ఆఫ్ డ్రగ్స్ అంతే. అంత డ్రగ్స్ కి అంత బానిస అయిపోయింది బ్రదర్. మా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆ ఎప్పుడు అడవిలు ఇట్లా వెలుగంటే భయం, వెలుగులో తిరగకపోతుంటే ఎప్పుడు అంధకారమైన లోకం. ఆ చెట్లు కావాలా, అడవిలు కావాలా, అడవి లోపలికి వెళ్ళిపోవాలా, డ్రగ్స్ తీసుకొని అదే మత్తులో ఎంజాయ్ చేయాలా. ఎవరైనా పోలీస్ వ్యాన్ చూస్తే మాకు భయం అవుతుండే. వాళ్ళు మా కోసం వచ్చినా రాకపోయినా పోలీస్ వ్యాన్ చూడగానే మాకు భయం అవుతుండే, మా కోసం వచ్చిరా ఏందని. సో అట్లా మేము గంజాయి తీసుకునే దగ్గర పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు, మేము గోడలు దూకి పారిపోయేటోళ్ళం. రైల్వే క్వార్టర్స్, గవర్నమెంట్ స్కూల్ అక్కడ సిగరెట్లు గంజాయి అక్కడ తాగేటోళ్ళం బాగా. అట్లా మా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు బ్రదర్. సో ఒకరోజు మా అమ్మ పట్టుకోగానే మా అమ్మని గొంతు పట్టుకొని అల్మారికి గుద్ది దాని నుంచి నేను పైసలు తీసుకొని పారిపోయినా. మా డాడీ అడ్డం వస్తే మా డాడీని కడుపు మీదకి వెళ్తాను. మా డాడీ వచ్చి కింద పడిపోయింది.